హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం చంటి పిల్లలు అంటే న్యూబార్న్ బేబీస్లో జాండీస్ గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. సో ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ న్యూబార్న్ బేబీస్కి జాండీస్ వస్తుందన్నమాట. సో దీన్నే మనం ఫిజియలాజికల్ జాండీస్ అంటాము. ఇది ఎందుకు వస్తుంది అంటే కొద్దిగా లివర్ సరిగ్గా మెచ్యూర్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి వస్తుంది. ఇది ఒక 1 వీక్లో అలాగా 1 వీక్ టు 10 డేస్లో అది నెమ్మదిగా దానంతటికి అదే మటుకి తగ్గిపోతుంది అన్నమాట. సో జాండీస్ అన్నది కామన్గా వస్తుంది, ఎక్కువగా ఉండదు. యూజువల్గా 12 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ అయితే అది ఎక్కువగా మటుకి పెరగదు. అండ్ యూజువల్గా 7 to 10 డేస్లో అది మటుకి తగ్గిపోతుంది. ఇది కూడా స్టార్ట్ అవ్వడం కూడా 2nd or 3rd డే నుంచి స్టార్ట్ అయ్యి 7 to 10 డేస్లో అది పూర్తిగా తగ్గిపోతుంది. కానీ అప్పుడప్పుడు ఏంటంటే ఇలాంటి జాండీస్ ఏ రకంగా బేబీస్కి మటుకి ప్రమాదం కాదు. దీని గురించి పెద్దగా మనం వరి అవ్వాల్సిన విషయం అయితే లేదు. మనం ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ కానీ బేబీ కానీ తీసుకుంటూ ఉంటే అదే మటుకి జాండీస్ అన్నది మటుకి మోషన్ ద్వారా అది మటుకి వాషౌట్ అయిపోతుంది అండ్ తొందరగా తగ్గిపోతుంది అన్నమాట. కానీ అప్పుడప్పుడు ఏంటంటే జాండీస్ కాస్త ఎక్కువైపోతుంది. అంటే అప్పుడప్పుడు ఫస్ట్ డే నాడే మటుకి స్టార్ట్ అవుతుంది, బాగా ఎక్కువైపోతుంది. అంటే అరౌండ్ 16, 18, 20, 25 అలాగా ఆ 25 మిల్లీగ్రామ్స్ వరకు ఇది సీరం బిలిరూబిన్ అన్నది మనకి ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ చాలా రోజులు కూడా అంటే బియాండ్ 10 to 14 డేస్ కంటే ఎక్కువ అయితే అలా ఉంటుంది. ఇది ఇలాంటి టైప్ ఆఫ్ మటుకి జాండీస్ అన్నది మంచిది కాదు. దీనివల్ల బేబీకి ఒక రకమైన జబ్బు అయినా ఉండొచ్చు అండ్ జాండీస్ వల్ల తనకి మటుకి ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఈ జాండీస్ వల్ల ఏమవుతుంది అంటే బాగా హై వెళ్ళిపోతే అరౌండ్ 25 to 30 మిల్లీగ్రామ్స్ సీరం బిలిరూబిన్ కంటే ఎక్కువగాని వెళ్తే వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. దీన్నే మనం కర్నిక్టరస్ అంటాం. సో దీనివల్ల మటుకి ఏమవుతుందంటే వాళ్ళు ఒక టైప్ ఆఫ్ మటుకి హ్యాండిక్యాప్ లాగా మటుకి అయిపోతారు. వాళ్ళకి మటుకి వినిపించదు, హియరింగ్ లాస్ వస్తుంది, టీత్ మటుకి ప్రాబ్లం వస్తుంది అండ్ మైండ్లో కూడా ఒక రకమైన అబ్నార్మాలిటీ వచ్చి వాళ్ళు మటుకి సెరిబ్రల్ పాల్సీలోకి వెళ్ళిపోతారు అన్నమాట. సో ఇలాంటిది మనం ఎట్టి పరిస్థితుల్లో బేబీకి పెరగకుండా మనం మటుకి చూసుకోవాలి. అందువల్ల ఏంటంటే నార్మల్ జాండీసా లేకపోతే అబ్నార్మల్ జాండీసా అన్నది మనం మటుకి తెలుసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనం అంటే ఎప్పుడన్నా ఫస్ట్ డే నాడే జాండీస్ వచ్చింది, లేకపోతే ఈ పామ్స్ అండ్ సోల్స్ అంటే హ్యాండ్స్ సోల్స్ కూడా అవి స్టెయిన్ అవుతున్నాయి అంటే అక్కడి వరకు ఎల్లోయిష్నెస్ వస్తుంది. ఆర్ ఎప్పుడైనా మనం కానీ బ్లడ్ టెస్ట్ కానీ చేస్తే అరౌండ్ 16 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ అయితే వెళ్తుంది. ఆర్ 10 డేస్ కంటే అబోవ్ అయితే కంటిన్యూ అవుతుంది. అలాంటి టైంలో అన్నది డెఫినెట్గా తనకి ఎక్కువగా మెడికల్ కేర్ అన్నది మనకి అవసరం. ఇట్లాంటి పిల్లలకి ఎక్కువ ఉన్న పిల్లలకి మనం ఏం చేస్తామంటే అసలు ఎందుకు వస్తుంది అంటే యూజువల్గా కారణాలు ఏంటంటే బ్లడ్ గ్రూప్స్ సరిగా మ్యాచ్ అవ్వకపోవడం. అంటే తల్లి బ్లడ్ గ్రూప్ మటుకి నెగిటివ్ ఉండడం, బేబీ బ్లడ్ గ్రూప్ మటుకి పాజిటివ్ ఉండడం, ఇట్లాంటి సందర్భాల్లో కానీ లేకపోతే తల్లి బ్లడ్ గ్రూప్ O ఉండడం అండ్ బేబీ బ్లడ్ గ్రూప్ A or B ఉండడం, ఇట్లాంటి మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు ఈ బ్లడ్ గ్రూప్స్ బేబీకి మదర్కి మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు ఇట్లాంటి మటుకి జాండీస్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి జాండీస్ వల్ల ఏంటంటే అది ఎక్కువైపోతూ ఉంటుంది. సో అసలు ఎందుకు వస్తుంది అది మనం మటుకి తెలుసుకోవాలి. ఇంకోటి అలాగా ఎక్కువైపోతే వాళ్ళకి మటుకి మనం మటుకి ఇమీడియట్గా ఫస్ట్ ఏం చేస్తామంటే వాళ్ళకి ఫోటోథెరపీ అన్నది ఒక బ్లూ లైట్స్ కింద మనం మటుకి పెడతాం అన్నమాట. సో బ్లూ లైట్స్ కింద పెడితే ఏమవుతుంది అంటే ఇది జాండీస్ అన్నది తొందరగా మటుకి తగ్గిపోతుంది, అది ఎక్కువ అవ్వకుండా మటుకి చూసుకుంటుంది. అండ్
బేబీకి ఏ రకంగా హార్మ్ అయితే అవ్వదు. అంటే విదిన్ 48 అవర్స్‌లో యూజువల్‌గా అది మటికి తగ్గిపోయి మనం ఇంటికైతే మనం మటికి పంపించేయొచ్చు మాట. అప్పుడప్పుడు రేర్‌గా చాలా ఎక్కువ ఉంది అంటే అరౌండ్ 25 మిల్లీగ్రామ్స్ కంటే ఎక్కువ ఉంది అంటే వాళ్ళకి బ్లడ్ కూడా మార్చాల్సి వస్తది. దీన్నే మనం ఎక్స్‌చేంజ్ ట్రాన్స్‌ఫ్యూషన్ అంటాం మాట. అప్పుడప్పుడు జాండీస్ అన్నది ఒక రకమైన మటికి ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తది. సో, దానికి కూడా మనం మటికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తది. అప్పుడప్పుడు లివర్‌లో ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. సో, అది కూడా ఎందుకు వస్తుందో మనం ఒకసారి తెలుసుకొని బ్లడ్ టెస్ట్, స్కానింగ్ ఇలాంటివన్నీ చేసి దానికి కరెక్ట్ కాజ్ ఏంటో మనం మటికి తెలుసుకొని మనం మటికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తది. సో, ఏంటంటే ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే జాండీస్ అన్నది న్యూబార్న్ బేబీస్‌లో చాలా కామన్. సో, బట్ అప్పుడప్పుడు అన్‌కామన్, అబ్నార్మల్ జాండీస్ కూడా వస్తది. సో, వాట్ ఈజ్ నార్మల్ అండ్ వాట్ ఈజ్ అబ్నార్మల్ అన్నది మనం మటికి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్ ఫిజియోలాజికల్ జాండీస్ వల్ల బేబీకి ఏ రకమైన హార్మ్ అయితే అవ్వదు. బట్ అబ్నార్మల్ పెథలాజికల్ జాండీస్ వల్ల బేబీకి హార్మ్ అవ్వచ్చు అండ్ ఇట్ కెన్ లీడ్ టు పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ మాట. సో, అందుకనే ఎప్పుడు తనకి మటికి జాండీస్ ఎవరైనా మటికి న్యూబార్న్ బేబీస్కి వస్తే అది ఎంతుంది, దానికి మనం దాని గురించి ఏమైనా మటికి వరీ అవ్వాలా వద్దా అన్నది ఒకసారి పీడియాట్రిషియన్కి ఒకసారి మటికి చూపించుకొని దానికి ఏమైనా చేయాలా వద్దా అనేసి మనం మటికి చాలా ఇంపార్టెంట్ మాట. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీస్ మీకు అందరికీ మటికి తెలిసిందే ఏంటంటే వాళ్ళు వీక్గా ఉంటారు. వాళ్ళలో అన్ని మటికి ఆర్గన్స్ ఉంటాయి కానీ కొద్దిగా ఇమ్మెచ్యూర్గా ఉంటాయి. వాళ్ళకి ఈజీగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నవి రావచ్చు. సో, అందుకనే మనం ఎక్స్ట్రా కేర్ అన్నది మనం ఇంట్లో కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి ఇంట్లో కూడా స్పెషల్ కేర్ ఇవ్వాలి. అంటే ఎట్లాగైతే మటికి హాస్పిటల్లో అయితే వాళ్ళు మటికి